ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న వెల్లుల్లి లోడ్ లారీ సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి శివారులో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులో రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి ఢీకొనగా గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. దీంతో వాహనంలో ఎవరూ లేకపోవడంతో పలువురు వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణాకు పాల్పడుతున్న ముఠాను అత్తాపూర్ రాజేంద్రనగర్ ఎస్ఓటీ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. భోపాల్ నగర్ అటవీ ప్రాంతం సమీపంలోని హనుమాన్ ఆలయం వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు ద్విచక్ర వాహనంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తితో పాటు దాన్ని కొనుగోలు చేసేందుకు వచ్చిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి సంగారెడ్డికి పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పిట్లం మండలం చిన్నకొడప్ గలిలో పోలీసులు పట్టుకున్నారు. పశువుల అక్రమ రవాణా చేస్తున్న వాహన యజమాని వాటిని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. అల్లుడు మృతితో మనోవేదనకు గురైన అత్త గుండెపోటుతో మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం సిరిసేడు గ్రామంలో జరిగింది. అల్లుడు అనారోగ్యంతో రోడ్డుపై పడి మరణించాడు. ఘటనాస్థలికి చేరుకున్న అత్త అల్లుడి మృతదేహాన్ని చూసి ఆవేదనకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 24 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురాతన శ్రీ కాశీబాగ్ హనుమాన్ ఆలయంలో చోరీ జరిగింది. ఓ దొంగ చాకచక్యంగా ఆలయంలోకి దూరి ఆంజనేయ స్వామి అలంకరణ కోసం తయారు చేయించిన వెండి కనుబొమ్మలు, నామాలు, ఇత్తడి పూజా సామాగ్రిని అపహరించారు. హుండీని సైతం ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా బరువు ఎక్కువగా ఉండడంతో అక్కడే వదిలేసి పరారయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు కూడలిలో ఓ నగల దుకాణంలో గుర్తు తెలియని యువకుడు చోరీకి పాల్పడ్డాడు. యజమాని మహిళ కావడంతో ఆమెను బురిడి కొట్టించి 1,05,000 విలువైన నగలతో పరారయ్యాడు. దుకాణంలోకి వచ్చిన యువకుడు యజమాని మహిళను లాకెట్ ఉంగరం కావాలని అడగడంతో ఆమె చూపించగా ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని రైస్ మిల్లులపై పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు చేపట్టారు. సుగుణ ఇండస్ట్రీస్ గత ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం నిల్వలపై రికార్డులను పరిశీలిస్తూ 3 గంటల పాటు తనిఖీలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజురాబాద్ లోని పలు రైస్ మిల్లుల్లో పౌర సరఫరా శాఖ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం నిల్వలను లెక్కించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా మిల్లుల నిర్వహణ ఉండాలని సూచించారు. అక్రమ నిల్వలు, నాణ్యత లోపాలు, ఇతర ఉల్లంఘనలు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సుధాకర్ మద్యంలో విషం కలుపుకుని తాగినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం తమకు పరీక్షలు నిర్వహించాలంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు. వరంగల్ జిల్లా నర్సంపేట జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు 2 నెలలుగా పరీక్షలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ లో నిర్వహించిన హ్యామ్స్టెక్ క్రియేటర్స్ కలెక్టర్ 2026 కార్యక్రమంలో 10,000 మందికి పైగా సందర్శకులు హాజరయ్యారు. విద్యార్థుల ఫ్యాషన్ డిజైన్, ఫోటోగ్రఫీ తదితర సృజనాత్మక ప్రాజెక్టులను ప్రదర్శించారు. సృజనాత్మక విద్యలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ వేడుక లక్ష్యమని సంస్థ సీఈఓ అజిత యోగేష్ తెలిపారు.